శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 93వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 94వ సర్గని చెప్పుకుందాం. రావణాసురుడి గర్వం కాస్త ఉడిగిపోయింది. పరమ దుఃఖంతో సభా మండపంలో సింహాసనం మీద కూర్చున్నాడు. కుపితుడై సింహంలాగా నిట్టూర్పులు విడుస్తూ పుత్రశోకంతో గుంగిపోయి తన యొక్క సేనాధ్యక్షులందరినీ చూచి చేతులు జోడించి వాళ్ళతో అంటున్నాడు, అందరూ ఇప్పుడు మిగిలి ఉన్న గజ సాధులతోటి, అశ్వకులతోటి, రథికులతోటి, పదాతులతోటి యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళండి. ఒక రాముడి మీదికే మీరు పోండి, వాడి చుట్టూ మూగండి, వర్షాకాల మేఘాల్లాగా వాడి మీద మీరు బాణవర్షం కురిపించండి, వివిధ ఆయుధాలు ప్రయోగించండి, వాడిని చంపేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు చంపివేయకపోయినా ఇబ్బంది లేదు, మీ తీక్ష్ణ బాణాలకు వాడి దేహం అంతా కూడా తూట్లు పడిపోతుంది, వాడు బలహీనుడైపోతాడు, వాడిని నేను రేపు చంపేస్తాను, సమస్త లోకాల వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పాడు. రావణాసుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి అప్పటికప్పుడు ఆ రాక్షస వీరులు చతురంగ బలాలతో బయలుదేరాడు. ప్రాణాలు తీసివేసే ఇనుప గుదియలతోటి, అడ్డగత్తులతోటి, ఖడ్గాలతోటి, గండ్రకొడ్డలతోటి, బాణాలతోటి వాళ్ళు వెళ్ళి వానర సైన్యం మీద పడ్డారు. వానర వీరులు అప్పుడు వృక్షాలు, శిలలు రాక్షస యోధుల మీద విసిరేశారు. సూర్యోదయ సమయాన మహాయుద్ధం రాక్షసులకు వానరులకు జరిగింది. ఆ యుద్ధం మహాభయంకరంగాను దొమ్మిగాను సాగింది. చిత్ర విచిత్రమైన గదలతోటి, ఈటెలతోటి, గండ్రగొడ్డలతోటి రాక్షసులు పోరాటం సాగించారు. ఆ పోరాటంలో పైకి రేగిన దుమ్మంతా కూడా అలానే ఆ ఏరులుగా పారిన నెత్తురుని ఆ దుమ్మంతా తడిపేసి అణిగిపోయింది. అయితే దుమ్ము ఎలా అణిగిందయ్యా అంటే వీళ్ళ యొక్క రక్తం చింది దుమ్ము అణిగిందనమాట. ఏనుగులు, రథాలు గట్లుగాను, తెగిపోయిన గుర్రాలు పెద్ద పెద్ద చేపలుగాను, రథధ్వజాలు చెట్లుగాను, శవాలు తెప్పకొయ్యలుగాను, రక్తం ప్రవాహాలుగాను ప్రవహించింది. అంటే రక్త ప్రవాహంలో ఇవన్నీ అలా కనపడుతున్నాయి అన్నమాట. రథాలేమో ఆ ప్రవాహానికి గట్లుగాను, గుర్రాలేమో చేపలుగాను, చచ్చిన గుర్రాలు. అలానే రథాలని చెట్లగాను, గుర్రాలు చేపలుగాను, శవాలన్నీ మనుషుల శవాలన్నీ తప్పకొయ్యలుగాను ఇలా కనపడుతున్నాయి. వానరులు అలా రక్తంతో తడిసిపోతూ పదే పదే పైకి ఎగిరి రాక్షసుల రథాలను విరగ్గొట్టారు, గుర్రాలను పడగొట్టారు, వివిధ ఆయుధాలను విరిచివేశారు. ఇంకెక్కడిది వాళ్ళకి ఛాన్స్ లేదు రాముడి దగ్గరికి సమీపించే ఛాన్స్. వాడు రాముడినే గురి చేసి రాముడి మీదనే అన్ని బాణాలు వేసి బలహీనపరచండి, నేను వెళ్ళి రేపు చంపుతా అన్నాడు రావణాసురుడు. కానీ ఆ ఛాన్స్ లేకుండా, ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా వానరులే పైచేయిగా ఉన్నారు. రాక్షసుల యొక్క ముక్కుల్ని, చెవుల్ని, ముఖాల్ని తమ కరక గోళ్లతో గీరారు, కూరలతో కొరికేశారు. పండ్లు పండిన చెట్టు మీదకి వందల కొద్ది పక్షులు ఎగిరిపోయేటట్టుగా ఒక్కొక్కటి రాక్షసుల మీదకి వందల కొద్ది వానరులు ఎగిరిపోయారు, చుట్టూ మూగి కొట్టారు. అప్పుడు రాక్షసులు విజృంభించి భయంకరాకారులైన ఆ వానరులను పెద్ద పెద్ద గదలతోటి, ఈటెలతోటి, ఖడ్గాలతోటి, గండ్రగొడ్డలతోటి కొట్టి చంపివేయటం మొదలుపెట్టారు. తట్టుకోలేకపోయారు వానరులు. అప్పుడు రాముణ్ణి శరణు చూచారు వానరులంతా. అప్పుడు సర్వలోక శరణ్యుడు, మహాతేజోవంతుడు, అమిత పరాక్రమవంతుడైన రాముడు ధనస్సును తీసుకుని రాక్షస సైన్యంలో చొరబడి బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు. సమస్తము దహించి వేస్తున్నాడు. గ్రీష్మ ఋతువులో సూర్యుడి దగ్గరికి మేఘాలు పోలేనట్లుగా రాక్షసులు ఆ రాముణ్ణి సమీపించలేకపోయారు. ఎవరూ చేయలేని ఆ భయంకరమైన యుద్ధం చూశారు. ఆయన చేసే యుద్ధం పెద్ద గాలి వీచినప్పుడు వనంలో చెట్లు పడిపోవటం కనపడుతుంది, కానీ గాలి మాత్రం కంటికి కనపడదు. అదేవిధంగా ఆ పోరాటంలో రాక్షసులు వాళ్ళ సైన్యాలు చెల్లా చెదరైపోవటం, మహారథాలన్నీ కూడా విరిగిపోవటం కనిపించిందే కానీ రాముడు మాత్రం రాక్షసులకు కనిపించలేదు.
ఆ రామ బాణాలకు ఒకవైపున సైన్యం తగలబడిపోవటం, మరొక వైపున మహారథాలు కూలిపోవటం, అందరూ బాణాలు గుచ్చుకొని బాధపడటం ఒప్పించింది. కానీ అంత వేగంతో అన్ని బాణాలు వదులుతున్న రాముడు మాత్రం ఎవరికి కనిపించలా. శబ్ద స్పర్శ రూప రసగంధాదులను తన గంధాదులనే తన దేహేంద్రియాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆ శబ్దాదులు అనుభవించడానికి కారణభూతులైన పరమాత్మ ఆ దేహికి ఎలా కనపడకుండా ఉంటాడో అలా కనపడటలేదుట. అంటే మనిషి యొక్క శరీరంలోని పంచేంద్రియాలు ఆ విషయాలను అనుభవిస్తున్నప్పటికీ అవి ఎలా కనపడవో కంటికి అలా కనపడలేదుట రాముడు. ఇదిగో 7 ఏనుగులను పడగొడుతున్నాడు, ఇదిగో మహారథాలను పగలగొడుతున్నాడు, ఇదిగో తీక్షణ బాణాలతో పదార్థులను అశ్వికులను పడగొడుతున్నాను అని రాక్షసులందరూ కూడాను కేక వేస్తూ తమ కంటికి అగుపించిన రాక్షసుని ప్రతివాడిని రాముడు అనుకొని రాక్షసులందరూ కూడా కుప్తిలోకి పోయి రాక్షసులను కొడుతున్నారు. అలా గాంధర్వాస్త్ర ప్రభావంతో వ్యామోహం పెట్టి ఆ శత్రు సైన్యాన్ని దహించి వేస్తుంటే రాముని వాళ్ళు చూడలేకపోయారు. ఆ పోరాటంలో అప్పుడు రాక్షసులకు అనేక వేల మంది రాములు ఉన్నట్లుగా కనిపించింది. ఉత్తర క్షణంలో రాముడు ఒక్కడే అన్నట్లుగా తోచింది. అలా చక్రంలాగా మండలాకారంగా తిప్పుతూ ఉన్న రాముడి బంగారు వింటి కొనను చూచారే కానీ రాముడిని మాత్రం ఆ రాక్షసులు చూడలేకపోయారు. తన శరీరమే నాభిగాను, బలమే జ్వాలుగాను, బాణాలే ఆకులుగాను, కారుముఖమే అంచుగాను, మరి పరాక్రమే అక్షప్రదేశంగాను, శరీరకాంతి వెలుతురుగాను, దివ్యాస్త్రాలే ధారగాను యుద్ధంలో చంపివేస్తూ ఉన్న రామచక్రం రాక్షసులకు అప్పుడు కాలచక్రంలాగా కనిపించింది. వాయువేగంతో పోయే రథాలను 7,29,00,000ని బలవంతమైన మధుపుటేనుగులను అవి లెక్క 13,12,00,000 అట్లానే అశ్వికులను అవి 10,20,00,000 20,60,000. ఇక పదార్థులు 145,80,00,000 రాముడు 3:30 గడియల్లో సంహారం చేశాట. ఆ చతురంగ బలాల్లో ఉన్న రాక్షసులందరూ కూడాను గడియలు అంటే 24 నిమిషాలు, అట్లా 3:30 గడియల్లోనే అంతమందిని, అన్ని కోట్ల మందిని ఆ చతురంగ బలాల్లో ఉన్న రాక్షసులందరూ కూడా కామరూపులు. ఏనుగులు చచ్చిపోయి ధ్వజాలు రథాలు విరిగిపోయి తావుగా మిగిలిన రాక్షసులు యుద్ధోత్సాహం కాస్త ఉడికిపోయి లంకాపట్టణానికి పరుగో చచ్చిపడిపోయిన ఏనుగులతోనూ గుర్రాలు మొదలైన వాటితోనూ అప్పుడు ఆ యుద్ధభూమి క్రుద్ధుడైన రుద్రదేవుడి యొక్క క్రీడాభూమిలాగా కనిపించింది. ఆ ధర్మాత్ముడు రాముడు అప్పుడు తన పక్కన ఉన్న సుగ్రీవుణ్ణి, విభీషుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, మహేంద్ర ద్వితులను తక్కిన వారంలో చూసి, మిత్రులారా, ఈ దివ్యాస్త్ర బలం ఆ త్రిలోచనుడికి నాకు తప్ప మరెవరికీ తెలియదు అన్నాడు. అంటే అప్పుడప్పుడు స్వామి దేవుడిలాగా కూడా మాట్లాడతాడా రామావతారంలో ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నా, నాకును ఆ శివుడికి తప్ప ఇంకెవరికి తెలియదు ఈ దివ్యాస్త్ర బలం అని చెప్తున్నాడు. అంటే ఆయన శ్రీహరి అన్నట్టు చెప్తున్నాడు. దేవేంద్రుడితో సరిసమానమైన ఆ మహాబల పరాక్రమంతో రాక్షస సైన్యాలను సంహారం చేసి వేయటానికి అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించి అలిసిపోని ఆ మహాబలవంతుణ్ణి రాముణ్ణి అప్పుడు దేవతలందరూ కూడాను ప్రశంసించారు. ఇది 94వ సర్గ. రేపు మనం 95వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.